రేవంత్ రెడ్డి గారు దీంట్లోకి రావడం అనేది, కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది 2019లోనే స్కెచ్ అయింది అక్కడ. అట్లా ఎట్లా అవుతుంది? అట్లా ఎవరు స్కెచ్ గీస్తారు? రేవంత్ రెడ్డి కాదు సార్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చిన్న పిల్లోడా, లేకపోతే అవతల వాళ్ళు ఏమన్నా చిన్న పిల్లోడా? అట్లా కాదు కదా. అంటే అట్లా కాదు, అక్కడ చంద్రబాబు గారు వెళ్ళి ఆ రోజున రాహుల్ గాంధీ గారిని కలిసి ఆ టైము కాదండి. ఇప్పుడు ఆ మధుర క్షణాల గురించి మాట్లాడగలరు. ఒక వ్యక్తికి తన రాజకీయ జీవితం, తన లక్ష్యం, తనకి కావాల్సినవి తను నిర్దేశించుకుంటారు. కానీ ఇంకొకరు చెప్పిన వెన్ యు ఆర్ వీక్ అంటే మనం చాలా బలహీనులం అయితే మన ఆలోచన మనకు లేకుండా ఎదుటోడి గైడెన్స్తో మనం ముందుకెళ్తాం, సక్సెస్ సాధించలేం. నాకంటూ నా గురించి, నా భవిష్యత్తు గురించి నాకు ఒక ఆలోచన ఉండి ఒకటో రెండో సలహాలు నేను ఎవరన్నా చెప్తే వింటే అది ఓకే. కానీ అసలు నాకు ఆలోచనే లేకుండా నేను పూర్తిగా ఎదుటోడి మీద ఆధారపడితే ఎదుటోడు నన్ను నడిపిస్తాడు తప్ప దెన్ ఐల్ బి రిమోట్ కంట్రోల్. ఇప్పుడు మిమ్మల్ని నడిపిస్తోంది, మీరు ఇన్నాళ్ళుగా పార్టీలో ఉన్నారు, మీలాంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు పార్టీలో, మరి మిమ్మల్ని అందరూ నడిపిస్తోంది కాబట్టి షర్మిల గారు వచ్చి షీ బీయింగ్ లీడర్ ఆఫ్ మై పార్టీ. అట్లా కదండి. ఇక్కడ తను పూర్తిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత విషయం వేరు. నాకు నా లీడర్ చెప్పింది నేను వినటం వేరు. నా లీడర్ చెప్పినవి నాకు నచ్చకపోతే మా ఇంటర్నల్గా మేము మాట్లాడుకునే వేరే విషయాలు వేరే ఉంటాయి. అది ఇది మీరు దాన్ని క్లబ్ చేసి దాన్ని ఏదో గందరగోళం చేస్తున్నారు. కానీ అట్లా ఉండదు. డెఫినెట్ గా మనం ఏమోలేండి, కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎవరైనా ఏ పార్టీలోంచి ఎవరైనా వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వచ్చు, వాళ్ళకి అందులో ఎక్కిచ్చేస్తారు. అట్లా అనుకుంటే సార్ ఇవాళ భారతీయ జనతా పార్టీలో సగం మంది అక్కడ ఉండకూడదు. కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తుందని మనం మాట్లాడేటప్పుడు అది భారతీయ జనతా పార్టీలో సగం మంది అక్కడ ఉండకూడదు. క్రమశిక్షణ వేరు, ఇక్కడ కాదు అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ల చేతిలో ఉన్నాయి కాబట్టి క్రమశిక్షణ వచ్చిందిలేండి. లేకపోతే ఎక్కడ వస్తుంది? కానీ అది మీరు నేర్పిందే, అస్సాం విజయం మీరు నేర్పిందే. కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా ఎప్పుడు చేయలేదు. లేదు ఎప్పుడు చేయలేదు సార్. మీరు ఒకటి గమనించండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంటే ఇప్పుడు నేర్చుకోవాలేమో నాకు తెలియదు కానీ మీరు యూపీఏ టెన్యూర్ తీసుకోండి. యూపీఏ టెన్యూర్ తీసుకున్నప్పుడు మా పైన ఏ ఆరోపణ వచ్చినా ఇది మా మంత్రుల పైన, మా మిత్రపక్షాల పైన ఎవరిపైన ఆరోపణ వచ్చినా మేము ఇమీడియట్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసి దాన్ని ఏం చేయాలి తేల్చండి అని సిబిఐ ఎంక్వైరీ అట్లా వేయటం జరిగింది తప్ప ఇవాళ ఏ ఆరోపణ వచ్చినా పూర్తిగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్లో నాయకులు ఉంటారు. వారు వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో భారతీయ జనతా పార్టీలో చేరితే క్లీన్ చిట్టు వాళ్ళకి. అట్లా కాంగ్రెస్ పార్టీలో జరగల. బోఫోర్స్ లేదా మీరు అన్నట్టుగా పోనీ వీళ్ళ మీద అవ్వలేదు. ఆ ఎంక్వైరీలని మా నెత్తిని మేము వేసుకున్నాయే కదా. పవన్ కుమార్ బన్సల్ రైల్వే మినిస్టర్ ఆరోపణ వచ్చింది, మేమే సిబిఐ ఎంక్వైరీ చేసాం. అశోక్ చవాన్ ఆరోపణ వచ్చింది, మేమే సిబిఐ ఎంక్వైరీ. సో ప్రజలకు ఒక బాధ్యతాయుతమైన సందేశాన్ని కాంగ్రెస్ పార్టీ పంపించింది. తప్పు అయితే శిక్షించాం, తప్పు లేని వాడైతే ఇదిగో ఎంక్వైరీ చేశాము, ఇదిగో ఇతని పైన తప్పు జరగలేదు, ప్రతిపక్షాలు బురద జల్లింది ఇప్పుడు మా పైన కోల్ స్కామ్ వచ్చింది, లేకపోతే 2G అనేక ఆరోపణలు భారతీయ జనతా పార్టీ పుంకాలు లక్షల కోట్లు పోయినాయి అని చెప్పింది. ఇవాళ కోర్టు వాటిలన్నిటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కోర్టులు కొట్టేసినాయి ఈ కేసులు ఇవేవి తప్పు జరగలేదు అని. కానీ ఆ రోజు వరకు ఎంక్వైరీ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. సో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఎక్కడ దుర్వినియోగం చేయలేదు. అది దుర్వినియోగం అవుతుంది ఇవాళ. 95% అపోజిషన్ పార్టీలకు సంబంధించిన నాయకులపైన ఈడీ కేసులు. ఆ రోజు ఈడీ కేసులు పెండింగ్ ఎన్నున్నాయి, ఈ రోజు ఈడీ కేసులు పెండింగ్ ఎన్నున్నాయి. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పుదో పట్టలేదు, ఆ రకమైన దుర్మార్గంగా వ్యవహరించలేదు. ప్లీజ్ డోంట్ కంపేర్ అసలు. సో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకెళ్తుందా, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో వెళ్తుందా? యాజ్ ఆఫ్ నో మా ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారి డైరెక్షన్స్తో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆయన వచ్చిన తర్వాత 2 స్టేట్స్ గెలుచుకున్నారు కదా. అఫ్కోర్స్ 2 స్టేట్లు పోయినా కూడా సౌత్లో 2 కర్ణాటక తెలంగాణ గెలిచాం. కొంచెం ఆయన స్ట్రాటజీస్ కొంచెం పనికి వస్తున్నట్టున్నాయి. డెఫినెట్గా సీనియర్ అనుభవం ఎక్కువ ఉన్నాయన, ఓపిక ఎక్కువ ఉన్నాయన. సో ఆయన ఆలోచన, ఆయన స్ట్రాటజీస్, రాహుల్ గాంధీ గారి స్ట్రాటజీ. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ సమిష్టి కృషి. కాంగ్రెస్ పార్టీ మీరే చెప్పారు డెమోక్రసీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూర్చొని నిర్ణయించుకొని చర్చించుకోవాల్సిన అంశాలే ఉంటాయి తప్ప ఏకస్వామ్యం ఉండదు అక్కడ. సరే, సో ఒక 10 నిమిషాలు ఏపీ వరకే రెస్ట్రిక్ట్ అవుదాం.
షర్మిల గారిని తీసుకొచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి? షర్మిల గారిని తీసుకొచ్చిన తర్వాత పార్టీలో జోష్ అయితే వచ్చింది. ఒకటి బేసిక్గా కార్యకర్తల్లో జోష్ వచ్చింది, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కార్యకర్తలు ఒకసారి మీరు మేడం పర్యటనలు, ఆ క్లిప్పింగ్స్, లేకపోతే రివ్యూ మీటింగ్స్, నేను అందుకనే అన్నా, నేను పర్టికులర్ గా నేను కొన్ని చెప్పాను మీకు. ఇప్పుడు నన్ను కాంగ్రెస్ కార్యకర్తనే కదా మీ ముందు కూర్చోబెట్టుకున్నారు. ఉన్నారా కాంగ్రెస్ కార్యకర్త అంటే నేనెవడిని? నేను కాంగ్రెస్ కార్యకర్తనే కదా. ఓకే. సో అటువంటి తరుణంలో మాలాంటి ఆవిడని చూడడానికి వచ్చారనుకుంటా నేను. బీయింగ్ ఏ కార్యకర్త పార్టీ కూడా ఆవిడ చూడడానికి వెళ్ళారేమో. ఎట్లా ఉంటాం సార్ అట్లా? ఎంతసేపు ఎందుకు మాట్లాడాలి? అప్పుడు అక్కడ ఆవిడని మేడంకి నమస్కారం పెట్టి ఆవిడ బ్లెస్సింగ్స్ ఇచ్చేసిన తర్వాత నేను నా పని నేను చేసుకోవచ్చు. మీతో ఇంతసేపు గంట సేపు నా పార్టీ గురించి మాట్లాడుకోవాలన్నా అవసరం లేదు కదా. రైట్. సో అట్లా ఉండదు. కార్యకర్తల్లో డెఫినెట్గా ఒక జోష్ అయితే, ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఏదైతే ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 10 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారో, ఎస్ డెఫినెట్గా మేము గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకి చెప్పేదానికి సంసిద్ధులయ్యి కిందకెళ్ళి మనం చెప్పుకుందామనే నమ్మకం కార్యకర్తల్లో వచ్చింది. కార్యోన్ముఖులై వెళ్ళి చెప్తా ఉన్నారు. నిన్న మొన్నటి నుంచి ఆవిడ పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేస్తూ ఉన్నారు, రచ్చబండ అడ్రస్ చేస్తూ ఉన్నారు. రచ్చబండలో సరే ఇవన్నీ పక్కన పెడితే, రచ్చబండలో ప్రజలు సమస్యలు చెప్పడానికి ఆవిడ దగ్గరికి వస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు. ఇంతవరకు క్లియర్ కదా. సో అంతవరకు క్లియర్ అన్నప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? ఆరుస్తుందో తీరుస్తుంది ఆవిడ. సరే ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పుకోవడం ఏంటి నాకు అర్థం కాల. షీ బీయింగ్ లీడర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, అపోజిషన్ పార్టీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఆ దృష్టి అంతా కూడా అధికార పక్షంకి ఇక్కడే ఉంటుంది. ఏం జరుగుతుంది, ప్రజల్లో మన పట్ల ఏమి ఆలోచన ఉంది అనేది కూడా వాళ్ళు వింటూ ఉంటారు కదా. ఆవిడ విన్న తర్వాత మైక్ అడ్రస్ చేస్తారు కదా. సరే అన్ని మీడియా ఛానళ్ళు చూపిపోయినా కొంతమంది అన్నా చూపిస్తారు కదా న్యూట్రల్గా ఉండేవాళ్ళు. సో అప్పుడు ప్రభుత్వం, చెవులున్న ప్రభుత్వం అయితే వింటుంది, కళ్ళున్న ప్రభుత్వం అయితే చూస్తుంది. వినలేదు, చూడలేదు, వాళ్ళ దౌర్భాగ్యం. నెక్స్ట్ ప్రజలు తీసి పక్కన పెడతారు. సో డెఫినెట్గా షీ బీయింగ్ ఏ లీడర్ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ, నేషనల్ పార్టీ, ఆ రాష్ట్రాన్ని దాదాపు 60 ఏళ్ళు పరిపాలించిన పార్టీ. సో అటువంటి లీడర్ దగ్గరికి వెళ్ళి ప్రజలు చెప్పుకున్నప్పుడు ఇంకొక కాన్ఫిడెన్స్ రాజశేఖర రెడ్డి కూతురు. సో 2 రకాల కాన్ఫిడెన్స్ ఆవిడ పైన ఉన్నప్పుడు డెఫినెట్గా ఆలోచన ప్రతిపక్ష పార్టీది కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఏం జరుగుతోంది అనేది ఖచ్చితంగా ఇస్తారు, ఆరుస్తారు, తీరుస్తారు, అధికారం ఇస్తారు. కానీ ఒక మాట అంటారు, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వచ్చినప్పుడు, ఆ రోజున వెళ్ళి కలిసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్యామిలీని దగ్గర రానికండి అని చెప్పి పెద్ద పెద్ద కాంగ్రెస్ నేతలు రాజశేఖర రెడ్డి గారికి వెనకాల ఆయన అంటే పడని వాళ్ళు ఫ్యామిలీని పక్కన తోసేశారు. ఈ రోజున అదే ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని ఈరోజు యాక్సెప్ట్ చేసి ఏపీ ప్రెసిడెంట్గా తీసుకొచ్చి ఏపీలో నుంచోబెట్టాల్సిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చింది? సరే అంటే దానికి నేను సమాధానం చెప్పడం కంటే షర్మిలమ్మ గారే సమాధానం చెప్పారు. ఆవిడ సమాధానమే తీసుకుందాం. ఎందుకంటే 2 సినారియోలు, 2 ఇష్యూస్ ఆవిడ ప్రత్యక్షంగా చూసారు కదా. మనందరం మిగతా చూశారు, ఆవిడ చూశారు, మిగతా అన్ని గాసిప్స్. గాసిప్స్ ఏముంది? కాదండి, దాంట్లో గాసిప్స్ ఏం లేవు. కాదు నేను చెప్తాను. సీనియర్ నాయకులు రాని లేదని ఎవరో చెప్పారని ఇదంతా పక్కన పెడితే, ఆ రోజు సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర ఆ రోజు వెళ్ళి మాట్లాడిన ఆవిడ షర్మిలమ్మ గారే ఆ టీంలో. ఈ రోజు వెళ్ళి మాట్లాడిన ఆవిడ షర్మిలమ్మ గారే. సో జరిగిన విషయాలు, ఇన్పుట్స్, అన్నొద్దు చెల్లిని మాత్రమే తీసుకోవటం అనే దాంట్లో అర్థం ఏంటి? రమ్మనండి, మా ఐడియాలజీ నచ్చి, ఇగో ఐడియాలజీ ఉంది, మీ ఐడియాలజీ నచ్చాలి నచ్చకూడదు అనేది ఏం లేదు ఇక్కడ. భారతీయ జనతా పార్టీతో నేను ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తాను, కేంద్రంలో రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇస్తాను, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారాలు దుర్మార్గంగా కట్టబెడతామంటే మిథున్ రెడ్డి గారు లేచి ఈ రాష్ట్రం వరకే పరిమితం చేయండి, దేశంలో ఎక్కడ ఇట్లాంటి చట్టం రాకూడదు, ఇది చాలా దుర్మార్గమైన చట్టం, అయినా మేము మద్దతు ఇస్తాం, బీజేపీ వెనకమాలే ఉంటాం, నిత్యం నెహ్రూ గారిని విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్లో ఆడిపోసుకుంటా ఉంటారు, అప్పుడు మాతో వస్తానంటే అది జరిగే పని కాదు. అందుకే ఐడియాలజీ నమ్మాలి అంటున్నా. సో మా ఐడియాలజీని మా ఐడియాలజీ ఒక్క నిమిషం, మా ఐడియాలజీ కన్నా కూడా నేను ఏమంటా అంటే అట్లీస్ట్ రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీని నమ్మమంట. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారు? నా ఇన్స్పిరేషన్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ. నేను రాజకీయాల్లోకి రావడానికి నా ఇన్స్పిరేషన్ జవహర్లాల్ నెహ్రూ. అతన్ని ఆదర్శంగా తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చానని రాజశేఖర రెడ్డి చెప్తే, విజయసాయి రెడ్డి గారు బీజేపీ ప్రాపకం కోసం, నరేంద్ర మోడీ గారి ప్రాపకం కోసం లేచి 45 నిమిషాలు నా కాంగ్రెస్ పార్టీని, జవహర్లాల్ నెహ్రూని తిడుతూ ఉంటే ఇంకా ఏమన్నా ఆలోచన అర్థం పర్థం ఉందనుకుంటామా మనం వాళ్ళకి? సో రాజశేఖర రెడ్డి ఐడియాలజీనే వాళ్ళు పక్కన పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళని మేము తీసుకోవాలని మీరు సలహా ఇస్తా ఉంటే జరిగే పని కాదు. మీరు మీరే తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు? నేను ఒక ఇంటి బిడ్డలే కదా ఇద్దరు కూడా. ఒక ఇంటి బిడ్డలు ఒకేలా ఉండాలని ఎక్కడ రాజ్యాంగం రూల్ రాసలేదు. ఈవిడ రూల్ లేదు. ఆ పార్టీ బీజేపీలో ఒకళ్ళు ఉంటారు, కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు ఉన్నారు. మొన్నటి వరకు మీరు కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్ ని. అది
అవునా కాదా? మేమే కాదు ఇప్పుడు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైనా యాక్సెప్ట్ నేను కాదనట్లా.